మమ్మల్ని ఆపేశారు ఏమొద్దు సార్ బోటీ ఫ్రై, లివర్ ఫ్రై, మటన్ 65, మటన్ చిల్లీ, మటన్ మంచూరియా, మటన్ పెప్పర్, మటన్ కీమా బాల్. హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మనం విజయవాడ వచ్చిన పని అయిపోయింది మాయా. ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. మాతో పాటు హైదరాబాద్ వచ్చేది మా తమ్ముడు వలీగాడు, వైజాగ్ ఇన్సైట్స్, నెక్స్ట్ మౌలి మాయా. అందరం కలిసి ఇప్పుడు కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాం. పొద్దున్న ఎలాగో టిఫిన్ పెట్టించలేదు పెద్ద మనిషి, కనీసం ఇప్పుడు లంచ్ అయినా పెట్టిస్తాడేమో చూద్దాం. పెట్టిస్తావయ్యా లంచ్ అయినా? లంచ్ పెట్టిస్తాడంట మొత్తానికి. అయితే ఇక్కడ నుంచి కారులో వెళ్తున్నాం. దారిలో ఆగుతూ కొన్ని ఊర్లు ఉంటాయి కదా హైదరాబాద్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఆగి అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా పదండి వెళ్ళిపోతాం. టాస్క్ ఏంటంటే ఈ కారులో లగేజ్ పెట్టడం. చూద్దాం సరిపోద్ది అన్నాడు మౌలిమాయ. సరిపెడతాడంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. 2 ట్రాలీలు, బ్యాక్ ప్యాక్లు 4, నా దగ్గర 1. గోన్ సంచులా కాలు తుడుచుకోవడానికి. కారులోకి ఎక్కే ముందు రోడ్డు మీద వేస్తాడు, కాలు తుడుచుకుని కారులోకి ఎక్కుతాం. నాకు చెప్తే అలా సెట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి దేనికైనా సర్దడానికి. బాగా సెట్ చేసాం, చాలా బాగా సెట్. కంగ్రాచులేషన్స్, సూపర్. థ్యాంక్స్ చెప్పండి రా. థ్యాంక్స్ మాయా. జాగ్రత్తగా స్లోగా అన్ని చూసుకుంటూ దారిలో తింటూ అన్ని ఆస్వాదిస్తూ. వర్షం పడితే 4 మేఘాల్లో పట్టుకెళ్తా. మేఘం మీద వద్దు, నేల మీద పట్టుకెళ్ళి చాలు. మేఘాల మీద తీసుకెళ్తాడు. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిపోయింది. మాయా లంచ్ చేసేసాం. మౌలిమాయ మంచి వెజ్ బేకరీకి పట్టుకెళ్ళాడు. పేరుకి బేకరీయే గాని అక్కడ చైనీస్, కాంటినెంటల్ అన్ని ఉన్నాయి. హైలైట్ ఏంటంటే మొత్తం కూడా వెజ్. ఇప్పుడే జస్ట్ భవానీపురం దాటాం, విజయవాడ గొల్లపూడి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం 5:20 అయింది. చూద్దాం ఏ టైం కి రీచ్ అవుదాము. నువ్వు మాత్రం జాగ్రత్త పట్టుకెళ్ళి మాయా. నీకు నిద్ర వస్తే నాకు డ్రైవింగ్ ఏదో లిరిక్స్ మొత్తం మార్చేసాడు. సీట్ బెల్ట్ ఇంపార్టెంట్ గైస్. నీట్ గా సీట్ బెల్ట్ పెట్టుకున్నాం నీట్ గా. ఇప్పుడు వెళ్తున్నాం. దారిలో ఏమన్నా మంచి లొకేషన్ లో కనిపించినా, మంచి ఫుడ్ ఐటమ్స్ ఫేమస్ ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతాను. అవన్నీ కూడా కనిపించిన తీగ అంటున్నాను. వర్షం పడితే బాగుండు. క్లైమేట్ చూసుకుంటే మబ్బులు గట్ట పట్టినాయి. ఇప్పుడు కరెక్ట్ గా 2.5 కిలోమీటర్లకి రైట్ కి ఒక రోడ్డు వస్తుంది. అటు తిప్పామంటే కోదాడ వస్తుంది. కోదాడలోకి వెళ్ళి అక్కడ ఎవరినైనా ఫుడ్ ఎక్కడ బాగుంటదని అడిగి. కానీ ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీరు ఎవరైనా కోదాటోళ్ళు ఉంటే నెక్స్ట్ ఏం ట్రై చేయమంటారు కింద కామెంట్ చేయండి. ఫుడ్ ఐటమ్స్ వెళ్ళి అక్కడ ఎవరినైనా అడిగి ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో కనుక్కుని అక్కడికి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం. నేను మా వాడు వెజ్ ట్రై చేస్తాం. మౌలిమాయ అని వైజాగ్ ఇన్సైడ్ నాన్ వెజ్ ట్రై చేస్తారు. కొన్ని రోజులే అక్కడి నుంచి రైడ్ పోనీ కోదాడ నాకు చాలా ఇష్టమైన ఊరు మాయా. బాబాయ్ ఇక్కడ చదువుకున్నాను 2 సంవత్సరాలు నేను. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు రా బాబు. ఇదేంటి కారు కూడా ఆపుతున్నాడేంటి బాబోయ్. అంతే అంటావా? మమ్మల్ని ఆపేశారు వచ్చి అనవసరం కోదాల్లో తిట్టినట్టు. బ్యాగ్ ఏమొద్దు సార్, చెక్ చేయించారు. బ్యాగ్ ఓపెన్ చేసి మొత్తం అంటే మొత్తం కాదు, ఒక బ్యాగ్ చెక్ చేసి ఇచ్చారు. మా వాళ్ళు వేస్తున్నారు అనమాట డోర్. అట్లుంటది అంటే ఈ మోడల్ దాని అలా కాదు. కెమెరా ఆన్ చేస్తే సార్ ఫోన్ తీసుకుని ఏం చేస్తున్నావు, ఏంటి వీడియో తీస్తున్నావు ఏంటని అడిగాడు. సార్ నేను యూట్యూబర్ నండి, కార్ నుంచి వ్లాగ్ చేసుకుంటూ వస్తున్నావు అంటే వీడియోలు చూసి బ్యాగ్ ఓపెన్ చేయమన్నారు. బ్యాగ్ ఓపెన్ చేసాం. సరే బాబు డ్రైవర్ సీట్ పెట్టు, సరే బాబు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు. అది జరిగింది. సెంటర్ లో ఎవరిని అడిగితే రెడ్ చిల్లీ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ చెప్పారు మా వెళ్ళమని. కార్ పార్కింగ్ కూడా ఉంటది అన్నారు. బాగు తక్కువ 7 అయింది టైం. మరి ఫుడ్ ఉందో లేదో తెలియదు. కార్లు బళ్ళు ఉన్నాయంటే ఫుడ్ ఉండే ఉంటది కదా మాయా. వెళ్ళిపోదాం. వెజ్ తిన్నా. వెజ్ తిన్నాక ఇంత దూరం తీసుకొస్తాం. దారిలో ఆగాం, ఇక్కడ దాకా తీసుకురాలా. వెళ్ళే దారిలో కదా అని ఆగాం.
నువ్వు నాన్ వెజ్ తినలేమా? నాన్ వెజ్ తిన. ఇదిగోండి నీకు చెప్పాను ఇలా ఉంది. ధోని ఫ్యాన్స్ అందరూ లైక్ వేసుకోవాలమ్మా. బాగుంది మాయా, మంచి గార్డెన్ లాగా. లైటింగ్ సరిగ్గా లేదు, చీకటి అయిపోయింది కదా. గుడారాలు ఉన్నాయి. మనం గుడారం తీసుకుందాం. అయిపోయినట్టుంది. టైగర్ మాయ వచ్చాడు, మొత్తం లైటింగ్ వేసేసారు. సడన్ గా మొత్తం లైట్లు వేసేసారు. అట్లుంటది ఏ రైల్లో. రామాయ ఎంతసేపు మాయ రావడానికి? ఏడి మనోడేడి బయటికి వెళ్ళాడు వచ్చపోసుకోవడానికా? బాగుంది. ఇలా ఉంది మరి అంబియన్స్ అయితే. ఇప్పుడు దాకా ఏసీలోనే కదా కూర్చుని వచ్చాం, అందుకే ఈ గుడారాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కూర్చుందాం. బాగుంది. కుర్చీలు ఎన్ని ఉన్నాయి? 4 కుర్చీలు సరిపోతాయి మనకి. ఏంటో ఇప్పుడు మేము ఒక స్టార్టర్ తింటాం, ఇతను రోటీ తింటారు. ఇంకా అంతేనా? స్టార్టర్ తప్ప ఇంకేం తినవా? రైసే తినవా? అదేమా ఎలా అంటావు? ఫ్యాన్స్ అట్ అవుతారు మా, నువ్వు అంత తక్కువ తింటే. అలా అంటావు. తక్కువ తినమనే చెప్తున్నారు మా, పొట్ట పెరిగిపోతుంది కదా, పొట్ట తగ్గించి మాయా ప్రభాస్ లా ఉంటాం అంటున్నారు. అయితే జోక్ చేశారు. ఆ ఇన్స్పిరేషన్ తో నేను తగ్గుదామని తక్కువ తింటున్నాను. వెరీ గుడ్. తక్కువ హెయిర్ పెంచుతున్నాను. బాగుందా? లాంగ్ హెయిర్, ధోని హెయిర్ స్టైల్ పెంచుదామని. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు మా అందగాడి. ఈ జోకులకు కూడా ఇంత ఆనందపడతారని ఫస్ట్ టైం లేదు. మెనూ వచ్చింది. రేట్లు మాత్రం 170, 270 రూపాయల వరకు పర్లేదు మా. రేట్లు రీజనబుల్ గానే ఉన్నాయి. ఏమున్నాయి మా మెనూలో? అది ఆగు, అలా పిల్ల వేసుకుంటాను. ఏం పిల్ల? అదే సెంటర్ ఫుడ్. 4 లబలబలాడుతుంది. బోటీ ఫ్రై, లివర్ ఫ్రై, మటన్ ఫ్రై, మటన్ 65, మటన్ చిల్లీ, మటన్ మంచూరియా, మటన్ పెప్పర్, మటన్ కీమా బాల్స్, మటన్ కీమా బుల్లెట్స్. ఏం బాల్స్? మటన్ కీమా బుల్లెట్స్ ఆగే అంటే మటన్ క్రిస్పీ, ఫ్రై, మటన్ స్పెషల్ రోస్ట్, మటన్ కీమా ఫ్రై, చికెన్ కార్న్ సూప్, చికెన్ హాట్ సోర్ సూప్. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏం తింటావు అని అడగండి. ఏం తింటావు? అది అంట ఏం తిండంట, కడుపులో బాగాలేదంట. చేసింది ఫుడ్ ఇలా ఒక మొక్కిరిపి కాజు పన్నీరు కలిసి ఇలా పెట్టుకుని బాబా సాగు కొట్టాడు మన. తిరిపోయింది కదా ఇది 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 దెబ్బేసింది. ఇది రోటీ కర్రీ మాత్రం మాయ తినమాయ కొద్దిగా. ప్రేమ తింటున్నాను కదా. కర్రీ 270 రూపాయలు, బటర్ నాన్ 150 రూపాయలు, కూల్ డ్రింక్లు 515 రూపాయలు. ఓన్లీ GST వేయలేదు. ఫుడ్ తినేసమ్మా పర్లేదు, బాగానే ఉంది టేస్ట్. కానీ రోటీ దెబ్బేసింది. రోటీ కొంచెం గట్టిగా ఉంది. గట్టిగా కాదు, అప్పడం ఇచ్చారు. అదే చెత్తగా ఉంది. కర్రీ చాలా బాగుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంది. మొత్తానికి ఎప్పటి నుంచో కోదాల్లో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అమ్మాయి చేస్తా. ఎందుకంటే కోదాల్లో 2 సంవత్సరాలు ఉన్నాను మా. ఇక్కడే అప్పట్లో శ్రీ చైతన్య మోడల్ క్యాంపస్ ఏదో ఉంటే అందులో చదివి. వాళ్ళేం దురదృష్టం చేసుకున్నారు. ఏంటి? ఏం లేదు, వాళ్ళంత అదృష్టం చేసుకున్నారు. ఇంకో 100 కిలోమీటర్లు ఉంది అనగా 100, 150 నాకేం తెలుసు. అంతేలే ఇంచుమించు. కాఫీ తాగడానికి ఆగమ్మాయ. ఏ ఊరో మరి ఒకసారి మ్యాప్స్ లో చూసి చెప్తా. చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ, చాలా షాపులు ఉన్నాయి. మనమైతే మధులిక కేఫ్ అనే చోట ఆగాం. మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి కొట్టి మళ్ళీ స్టార్ట్ అవ్వం. బాగుంది, జర్నీ బాగుంది. మంచిగా సాంగ్స్ పెట్టి పాడుకుంటూ అట్లుంటది. కాఫీ పొడి షుగర్ వేసాడు. బాగుంది. అది ఏంటది? స్ట్రాంగ్ మేగడ మలాయి తగులుతుంది. స్ట్రాంగ్ గా ఉంది. బాగుంది. మలాయి తగులుతుంది లైట్ గా. బాగుంది. అబ్బా మొత్తానికి ORR మీద నుంచి ఎగ్జిట్ కి వచ్చేసాం మాయా. 19 గచ్చిపోలి 19 మాయా. 19 నుంచి ఎగ్జిట్ అవ్వాలి. 19 అబ్బాయి ఏం ORR 120 తగ్గలేదు కారు. వేరే లెవెల్.